అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సాయిబాబా గుడిలో రామ కళ్యాణం చేస్తారా అని అనుకుంటున్నారా? అవునండి, చేస్తారు. సాయిబాబా గుడిలో సీతారాముల కళ్యాణం జరిగితే అది చూడడానికి చాలా బాగుంది. అసలు బాబా గుడిలో రామ కళ్యాణం ఎందుకు చేస్తారో తెలుసా? షిరిడీలో మొదట ఊసు ఉత్సవాలు జరిగే ఉంటండి. ఆ తర్వాత సాయిబాబా ఉన్నప్పుడే బాబా అనుమతితో రామ కళ్యాణం చేశారంట. అందుకే ఈ రోజుకి కూడా చాలా చోట్ల సాయిబాబా గుళ్ళల్లో సీతారాముల కళ్యాణం చేస్తారండి. బాబా హారతికని వస్తే సీతారాములు పెళ్లి చేసుకొని కనిపించారండి. కానీ చూడటానికి ఎంత బాగుందో వాళ్ళనలా, చాలా ముచ్చటగా ఉంది. పండగ శుక్రవారం కదా అని మనం తేలిగ్గా వచ్చాం, కానీ చూస్తే కళ్యాణం గురువారమే చేసేశారు. అసలు పల్లెటూళ్ళల్లో సీతారాముల కళ్యాణం మస్తు హడావుడి ఉంటుంది కదా. పొద్దున్నే మైక్లో సీతారాముల కళ్యాణం పాటలు పెట్టుకొని ఊళ్ళో పెద్దోళ్ళంతా పెళ్లి పందిరి వేసేటోళ్ళు. తాటాకుల పందిరి, కొబ్బరి మట్టలు అల్లి పందిరి గుంజలకు కట్టేటోళ్ళు, మామిడాకుల తోరణాలు కూడా కట్టేటోళ్ళు, బంతిపూల మాలలు పందిరి మొత్తం కట్టేటోళ్ళు. జనాలు కూర్చోడానికి ఈతాకుల చేపలు కూడా వేసేటోళ్ళు. పసుపు, కుంకుమ, గంధం. అసలు ఎండాకాలం రామ కళ్యాణం జరుగుద్ది కాబట్టి మల్లెపూల వాసన కూడా మస్తు ఉండేది. అసలు ఆ పండగ వాతావరణం, ఆ వాసన భలే గమ్మత్తుగా ఉండేది కదా. ఇక మన విషయానికి వస్తే చిన్న పోరగాళ్ళం మంచిగా తయారయ్యి తోటి పోరగాళ్ళని ఎంటేసుకొని గుడికి ఇంటికి 10 సార్లు తిరిగేవాళ్ళం, ఏదో పెద్ద పని ఉన్నట్టు. అసలు ఆ రోజు ఆడలను చూడాలి. పట్టు చీరలు, కాసుల పేరు, చంద్రహారం, ఉన్నాయి లేని అన్నీ వేసుకొని ఉన్నం ఎగిరిపడితే ఉన్నమ్మని చూసి లేనం ఎగిరిపడేది. ఇట్లాంటి అంతర్యుద్ధాలు చిల్లరగా చిలిపిగా భలే ఉండేది కదా. ఇక ప్రసాదం విషయానికి వస్తే సీతారామ కళ్యాణ భోజనం అంటే పులిహోర, వడపప్పు, పానకం. అసలు ఇవి లేకుండా కళ్యాణ భోజనమే ఉండేది కాదు అప్పట్లో. సరేలే, మాట్లాడుకుంటూ పోతే వాల్మీకి రాసిన రామాయణం అంత ఉంటుంది. అక్కడ చూడండి, సీతమ్మ వారికి వడిబియ్యం కూడా పోసినట్టున్నారు అమ్మలక్కలంతా కలిసి. పసుపు కుంకుమ కూడా పెట్టారండి మనలాంటి వాళ్ళ కోసం. ఇక్కడ చూడండి, అందరు దేవుళ్ళు ఉన్నారు ఈ గుళ్ళో. ఇక్కడ సామూహిక వ్రతాలు కూడా జరుగుతాయి. సత్యనారాయణ స్వామి వ్రతము, వరలక్ష్మి వ్రతం ఇలాంటివి అన్నమాట. అక్కడ ప్లేట్లలో పెట్టారు కదా, అవన్నీ రామాయణం చేసుకున్న జంటలకు అనుకుంటా. నాకు ఖచ్చితంగా తెలీదు, మీకు తెలుసుంటే కమెంట్లో చెప్పండి. అన్ని దేవుళ్ళకి ఒకే చోట పూజ చేయడం కూడా మంచి విషయమే కదా. ఈ గుళ్ళో ఈరోజు కళ్యాణ భోజనం కూడా ఉందండి. చూడండి ఎంత బాగా కళ్యాణ భోజనాలు పెడుతున్నారు. విస్తారులు వేసి అందరూ వడ్డిస్తున్నారు. వాటర్ బాటిల్ కూడా పెట్టారు అక్కడ. వాలంటీర్లు ఒక 10 మంది ఉన్నట్టున్నారండి. వచ్చిన వాళ్ళందరికీ ఓపికగా వడ్డిస్తున్నారు వీళ్ళు. పాయసం, పులిహోర, దద్దోజనం. ఎంతైనా పెళ్లి భోజనం కదా, భలే ఉంది.